అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి గ్రామంలో రైతు శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానాలను పెంపొందించేందుకు రైతు సాధికార సంస్థ, రైతు సేవా కేంద్రాలు సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాబోయే పంట సీజన్లలో రైతాంగాన్ని ఎలా సన్నద్ధపరచాలి అనే అంశంపై చర్చించారు. ఇందులో భాగంగానే ప్రకృతి సేద్య విధానాలను అవలంబిస్తున్న రైతుల పొలాలను సందర్శించారు. జీవామృతాల తయారీతో పాటు పీఎండీఎస్ విధానంపై అవగాహన కల్పించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావము వలన వాతావరణం మార్పులు రానున్న ఖరీఫ్ తర్వాత రబీ సీజన్స్లో గమనిస్తామని వాతావరణ శాఖ వారు తెలియచేయడం జరిగింది. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వేసవిలో మనం గమనిస్తాము. తర్వాత కరువు పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు కూడా రానున్న పంట కాలంలో ఖరీఫ్ సీజన్లో మనం గమనించగలము. భారతదేశము దక్షిణ మధ్య ప్రాంతంలో ఈ నైరుతి ఋతుపవనాలు బలహీనపడడం ద్వారా మనకి వర్షాలు తక్కువగా కురుస్తాయి. వర్షాలు సరిగ్గా రాకపోవడం చేత సాగు విస్తీర్ణము తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని రానున్న ఖరీఫ్ రబీ సీజన్ 2026 ఈ ఎల్నినో ప్రభావాన్ని, ఈ ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా మనం వ్యవసాయంలో, ఉద్యానవన పంటల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, రైతాంగాన్ని ఎలా ఈ పరిస్థితులకు మనము సిద్ధపరచాలి అన్న అంశంతో ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల మీద క్షేత్రస్థాయిలో రైతు సాధికారిక సిబ్బంది మరియు రైతు సేవా కేంద్ర సిబ్బంది కలిసి ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతుల మీద ప్రధాన సీజన్కి ముందుగానే ఒక 70-80 రోజుల ముందు ఈ పిఎండిఎస్ అనే ఒక సాగు పద్ధతి, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, పంట కాలానికి ముందే ఒక 80 రోజుల ముందు 8 రకాల పంటలు, ఆకుకూరలు కావచ్చు, లేక గోంగూర, గోరుచిక్కుడు, బెండ, ఇటువంటి పంటలను పెల్లెటింగ్ ద్వారా విత్తన గుళికలు తయారు చేసుకొని ఇవి వెదజల్లినప్పుడు ఖరీఫ్ సీజన్కి ముందు మనకి వర్షం వచ్చినప్పుడు ఇవి మొలకెత్తుతాయి. దీని ద్వారా ఆకుకూరలు, తర్వాత గోంగూర లాంటివి 30-35 రోజులకి ఈ పంటలు వస్తాయి. రైతుకి ఆదాయం అనేది ఉంటుంది. సంవత్సరం పొడవునా కూడా 365 రోజులు ఈ పంట భూమిని కవర్ చేసే విధంగా ఉంటుంది. దీనివలన సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అన్నది, తర్వాత భూమి సారవంతం కావడము, భూమికి నీటిని పట్టుకునే సామర్థ్యము పెరగడము, భూసారం అనేది కూడా పెరుగుతుంది.